నన్ను మరియు నా వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరికీ ఎమ్మెల్యే అంటే ఎవరు, వాళ్ళు ఏం పని చేస్తారు అని తెలుసు. కానీ ఎమ్మెల్సీ అంటే ఎవరు అనే విషయంపై చాలామందికి క్లారిటీ ఉండదు. కాబట్టి ఈ వీడియోలో మనం ఎమ్మెల్సీ అంటే ఎవరు, ఎమ్మెల్సీ కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటి, ఎమ్మెల్సీలను ఎవరు ఎన్నుకుంటారు, ఒక ఎమ్మెల్సీకి ప్రతి నెల ఎంత జీతం వస్తుంది, ఇంకా ఏ ఉచిత సౌకర్యాలు లభిస్తాయి అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి క్లియర్గా వివరించడం జరిగింది. ఈ ఒక్క వీడియోని పూర్తిగా చూస్తే చాలు, మీకు ఒక ఎమ్మెల్సీ గురించి ఉండే డౌట్స్ అన్ని ఇట్టే తీరిపోతాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత ఎక్కువగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ ముందుకు నేను తీసుకొస్తూనే ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. నేను మీ శ్రీశైలం. ఎమ్మెల్సీ అనే 3 అక్షరాలకు అర్థం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అంటే రాష్ట్ర శాసన మండలి సభ్యుడు లేదా సభ్యురాలు అని అర్థం. అసలు శాసన మండలి అంటే ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్లో రాజ్యసభ మరియు లోక్సభ అనే 2 సభలు ఉన్నట్లే స్టేట్ గవర్నమెంట్లో కూడా శాసనసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసన మండలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే 2 భాగాలు ఉంటాయి. కానీ ఇది ప్రతి రాష్ట్రంలోనూ ఉండదు. ప్రస్తుతం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్లలో ఈ 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. మిగిలిన రాష్ట్రాలలో కేవలం లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉంది, కౌన్సిల్ లేదు. అంటే అక్కడ ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు, ఎమ్మెల్సీలు ఉండరు. ఒక రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పోటీ చేయాలి అంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా పోటీ చేయాలి అంటే మొదట కావాల్సిన అర్హత అతను లేదా ఆమె ఖచ్చితంగా భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. కనీసం 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అదే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 25 సంవత్సరాల వయస్సు ఉంటే సరిపోతుంది. కానీ ఎమ్మెల్సీగా పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి లేదా ఆమెకు 30 సంవత్సరాల వయస్సు ఖచ్చితంగా ఉండాలి. ఎమ్మెల్సీని ముఖ్యంగా 5 రకాల కేటగిరీల్లో ఎన్నుకుంటారు. కాబట్టి ఆయా కేటగిరీల్లో అభ్యర్థులకు ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలి. సామాన్య ప్రజలు డైరెక్ట్గా ఎమ్మెల్సీలను ఎన్నుకోలేరు. ఎమ్మెల్సీగా పోటీ చేసే వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే నామినేషన్ వేసే ముందే ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కోర్టు ద్వారా ఏదైనా నేరంలో 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా జైలు శిక్ష పడిన వ్యక్తి అయితే అతను జైలు నుండి విడుదలయ్యాక 6 సంవత్సరాల వరకు ఎమ్మెల్సీగా పోటీ చేయలేడు. ఇదే రూల్ ఎమ్మెల్యేకి కూడా వర్తిస్తుంది. ఎమ్మెల్సీగా పోటీ చేసే వ్యక్తి గతంలో ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉద్యోగంలో ఎటువంటి అవినీతికి పాల్పడి ఉండకూడదు. లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికినా మరే ఇతర అవినీతి పనులకు పాల్పడినా ఆ వ్యక్తి అప్పటి నుండి తరువాతి 5 సంవత్సరాల వరకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అర్హత కోల్పోతాడు. ఎమ్మెల్సీగా పోటీ చేసే వ్యక్తికి ఎటువంటి మానసిక లోపం ఉండకూడదు. మానసిక స్థితి సరిగ్గా లేదు అని కోర్టు డిక్లేర్ చేస్తే మాత్రమే అతను ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు. అంతేకాని ఎవరైనా కక్ష సాధింపు కోసం ఈ వ్యక్తి మానసిక స్థితి సరిగ్గా లేదు అని చెబితే అది చెల్లదు. చట్టపరంగా ఇంకా మెడికల్ పరంగా ఖచ్చితంగా నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి ఎమ్మెల్సీగా పోటీ చేసే అర్హతను కోల్పోతాడు. ఎమ్మెల్సీగా పోటీ చేయబోయే వ్యక్తి ఆర్థికంగా దివాలా తీసిన స్థితిలో ఉండకూడదు. నామినేషన్కి ముందే తనకి ఉన్న ఆస్తులు ఇంకా అప్పుల వివరాలను క్లియర్గా అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అఫిడవిట్ తప్పుగా ఇచ్చారు అని నిరూపించబడితే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి వీల్లేదు. ఎమ్మెల్సీలను 5 రకాల కేటగిరీల్లో ఎన్నుకుంటారు. 5 రకాల వర్గాలు ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకుంటాయి. ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకునే హక్కు సాధారణ ప్రజలకు లేదు. మరి ఎవరు ఎన్నుకుంటారు అంటే ఈ 5 రకాల కోటాలో ఉన్న ప్రజలు మాత్రమే ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకోవడానికి 100% అర్హులవుతారు. ఆ కోటాలు ఏమిటి అంటే ఫస్ట్ ఎమ్మెల్యే కోటా. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 58 మంది, తెలంగాణలో 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. ఏపీలో 58 మందిలో
22 మంది ఎమ్మెల్సీలను అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు వేసి ఎన్నుకుంటారు. వీరికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. తెలంగాణలో అయితే 14 మంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు ఓటు వేసి ఎన్నుకుంటారు. రెండవది స్థానిక సంస్థల కోటా. ఈ కోటాలో ఏపీలో 20 మంది ఎమ్మెల్సీలను, తెలంగాణలో 14 మంది ఎమ్మెల్సీలను కార్పొరేటర్లు ఇంకా కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కలిసి ఎన్నుకుంటారు. దీన్నే స్థానిక సంస్థల కోటా అని పిలుస్తారు. ఈ కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులకు కూడా ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. మూడవది గవర్నర్ డైరెక్ట్ నామినేషన్ కోటా. ఈ కోటాలో ఏపీలో 8 మంది ఎమ్మెల్సీలను, తెలంగాణలో 6 మంది ఎమ్మెల్సీలను ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రభుత్వ అనుమతితో స్వయంగా ఎమ్మెల్సీ పదవిలో నియమిస్తారు. దీనికి ఎటువంటి ఓటింగ్ ప్రక్రియ ఉండదు. ప్రభుత్వ అనుమతితో ఎటువంటి ఓటింగ్ లేకుండా డైరెక్ట్గా నియమించే ఎమ్మెల్సీ పదవులని నామినేటెడ్ పదవులు అంటారు. అలా అని ఎవరికి పడితే వారికి ఈ నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ఇవ్వదు. ఈ పోస్టుకు అర్హత సాధించాలి అంటే 5 రకాల విషయాలలో ఏదో ఒకదానిలో ఖచ్చితంగా అవగాహన, అనుభవం ఉండి తీరాలి. ఆ 5 విషయాలు ఏమిటి అంటే, ఫస్ట్ వన్ శాస్త్రం, అంటే సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా మంచి నాలెడ్జ్ ఇంకా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి లభిస్తుంది. సెకండ్ వన్ సాహిత్యం, అంటే ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులు గొప్ప రచయితలు లేదా కవులు అయి ఉండాలి. వాళ్ళు రచించిన రచనలు లేదా కావ్యాలు, సంగీతం లాంటివి ఖచ్చితంగా ప్రజాదరణ పొంది ఉండాలి. అప్పుడే వాళ్ళు ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు అర్హులవుతారు. ఇక థర్డ్ వన్ కళలు, అంటే సినిమా, సంగీతం, పెయింటింగ్లో అనుభవం ఉన్న కళాకారులకు మాత్రమే ఈ ఎమ్మెల్సీ పదవులు లభిస్తాయి. ఫోర్త్ వన్ సహకార ఉద్యమం. ఎవరైనా ఏదైనా సహకార ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తికి మాత్రమే ఈ ఎమ్మెల్సీ పదవులు లభిస్తాయి. ఫిఫ్త్ వన్ సామాజిక సేవ. సొంత ఆస్తులు లేదా డబ్బుతో సమాజానికి సేవ చేసిన వారికి ఈ ఎమ్మెల్సీ పదవులు లభిస్తాయి. ఇది నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన పూర్తి ప్రక్రియ. మనం ఇప్పటి వరకు 5 కోటాల్లో 3 కోటాల గురించి మాట్లాడుకున్నాం. ఇక 4వ కోట పట్టభద్రులు, అంటే గ్రాడ్యుయేట్స్ కోటా. ఏపీలో 4 మంది ఎమ్మెల్సీలను, తెలంగాణలో 3 ఎమ్మెల్సీలను ఈ కోటాలో గ్రాడ్యుయేట్స్, అంటే కనీసం డిగ్రీ చదువు పూర్తి చేసి 3 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. ఈ కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థికి కూడా ఖచ్చితంగా ఏదైనా డిగ్రీ విద్యార్హత అవసరం. ఇక 5వ కోట ఉపాధ్యాయుల కోట, అంటే టీచర్స్ కోటా. ఈ కోటాలో ఏపీలో 4 మంది ఎమ్మెల్సీలని, తెలంగాణలో 3 ఎమ్మెల్సీలని ఎన్నుకుంటారు. ఈ కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేసే వ్యక్తికి సెకండరీ హై స్కూల్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్లో కానీ గడిచిన 6 సంవత్సరాలలో కనీసం 3 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా, టీచర్గా పనిచేసిన అనుభవం ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఉపాధ్యాయుల ఓటర్ లిస్టులో వారి పేరు కూడా నమోదయ్యి ఉండాలి. ఈ కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకునే ఓటర్లకు కూడా సమాన అర్హతలు ఉండాలి. అయితే ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఎమ్మెల్సీలను ఎన్నుకునే లేదా ఎమ్మెల్సీగా పోటీ చేసే అర్హత లేదు. కేవలం హై స్కూల్ ఇంకా కాలేజీలకు సంబంధించిన ఉపాధ్యాయులు మాత్రమే ఈ ఎమ్మెల్సీ పదవులకు కానీ ఓటింగ్కి కానీ అర్హులు. ఇవే ఎమ్మెల్సీలను ఎన్నుకునే 5 రకాల కోటాలు. అసలు ఎమ్మెల్యేలు ఉండగా ఇంకా ఎమ్మెల్సీలు ఎందుకు అంటే, చదువుకున్న వాళ్ళు, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అనుభవం ఉన్నవాళ్ళు, టీచర్లు, మేధావులు, శాస్త్రవేత్తలు, కళాకారులు ఇలాంటి వారు ప్రభుత్వంలో ఒక భాగంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక ఎమ్మెల్సీ పదవీ కాలం 6 సంవత్సరాలు. కానీ ప్రతి 2 సంవత్సరాలకి కొంతమంది ఎమ్మెల్సీలు రిటైర్ అవుతూ ఉంటారు. వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళను ఎన్నుకుంటారు. పదవీ కాలం పూర్తయిన అభ్యర్థులు కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేసి వాళ్ళ సీటును వాళ్ళు దక్కించుకోవచ్చు. ఇక మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎమ్మెల్సీలకు నెల జీతం ఎంత? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఒక ఎమ్మెల్సీకి ప్రభుత్వం ఇచ్చే కనీస వేతనం, బేసిక్ సాలరీ నెలకు 20,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది కేవలం బేసిక్ సాలరీ మాత్రమే. ఇంకా కాన్స్టిట్యూయెన్సీ అలవెన్స్ ప్రతి నెల 1,10,000 రూపాయల నుండి 1,25,000 రూపాయల వరకు వస్తుంది. ఇంకా ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల 50,000 రూపాయల నుండి 70,000 రూపాయల వరకు ఒక ఎమ్మెల్సీకి లభిస్తుంది. అంతేకాకుండా
ఒకవేళ ఎమ్మెల్సీకి పర్సనల్ అసిస్టెంట్ పిఏ ఉంటే అతనికి జీతం ఇవ్వడానికి 25,000 నుండి 30,000 రూపాయలు ప్రతి నెల ఆ ఎమ్మెల్సీకి ఎక్స్ట్రాగా లభిస్తుంది. ఇంకా డైలీ అలవెన్స్లు, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు లేదా కమిటీ మీటింగ్స్ ఉన్నప్పుడు ప్రతిరోజు 1000 నుండి 2,000 రూపాయల వరకు డైలీ అలవెన్స్ ఒక ఎమ్మెల్సీకి లభిస్తుంది. నెక్స్ట్ ట్రావెల్ అలవెన్స్. ఒక ఎమ్మెల్సీ ట్రైన్లో ఫ్రీగా ఏసీ బోగీలో ప్రయాణించడానికి సంవత్సరానికి 1,50,000 రూపాయల నుండి 2,00,000 రూపాయల వరకు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ కూపన్లు ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వ్యక్తికి లభిస్తాయి. ఈ కూపన్లతో ఆ ఎమ్మెల్సీ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తన కుటుంబంతో లేదా పిఏతో కలిసి ఏసీ బోగిల్లో ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. ఇంకా ఫ్రీ ఫ్లైట్ జర్నీస్. ఒక ఎమ్మెల్సీకి సంవత్సరానికి తన వ్యక్తిగత అవసరాలకు 30 నుండి 40 ఫ్రీ ఫ్లైట్ జర్నీస్ లభిస్తాయి. కానీ ఇవి కేవలం సింగిల్ జర్నీస్ మాత్రమే. ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ ఈ ప్రయాణాలను తన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నాడు కాబట్టి. రిటర్న్ జర్నీకి ఒక ఎమ్మెల్సీ తన సొంత డబ్బుని ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అవే ఫ్లైట్ జర్నీస్ని అధికారిక పనుల కోసం ఉపయోగిస్తే అప్ అండ్ డౌన్ పూర్తి ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఏదైనా సరే ఒక సంవత్సరంలో 30 నుండి 40 సార్లు మాత్రమే ఎమ్మెల్సీలు ఫ్రీగా విమాన ప్రయాణం చేయవచ్చు. ఇంకా ఒక ఎమ్మెల్సీ తన సొంత వాహనం కారులో ప్రయాణించాలి అనుకుంటే ప్రతి కిలోమీటర్కి 20 నుండి 30 రూపాయలను ప్రభుత్వం ఆ ఎమ్మెల్సీకి చెల్లిస్తుంది. అయితే దీనికోసం ఎమ్మెల్సీ ముందుగా తన సొంత డబ్బుని ఖర్చు పెట్టుకొని తర్వాత ప్రభుత్వం నుండి వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రయాణ సమయాల్లో టోల్ గేట్ మినహాయింపులు, ఎక్కడైనా స్టే చేయాలి అనుకుంటే ఉచిత గెస్ట్ హౌజులు ఎమ్మెల్సీకి దొరుకుతాయి. నెక్స్ట్ ఉచిత వైద్య సదుపాయాలు. ఒక వ్యక్తి తన జీవితంలో కేవలం ఒక్కసారి ఎమ్మెల్సీగా గెలిస్తే చాలు. అతను పదవిలో ఉన్నా లేకపోయినా అతనికి మరియు అతని కుటుంబ సభ్యులకు జీవితాంతం పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదా ప్రభుత్వంచే సిఫార్సు చేయబడిన కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సహాయం లభిస్తుంది. దీనికోసం ఎంత ఖర్చైనా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఇక ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వ్యక్తికి ఉచిత ఇల్లు, రెంట్ అలవెన్స్ సౌకర్యం సపరేట్గా ఏమీ ఉండదు. వాళ్లకు కేటాయించిన ఆఫీస్ అలవెన్స్లోనే ఇల్లు లేదా ఆఫీస్కి సంబంధించిన రెంట్ను పే చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యేకు ఇచ్చినట్లుగా సపరేట్గా క్వార్టర్స్ కానీ లేదా రెంట్ అలవెన్స్లు కానీ ఎమ్మెల్సీలకి ఇవ్వరు. మొత్తానికి ఒక ఎమ్మెల్సీకి ఒక నెలకి వచ్చే ఆదాయం అన్నీ కలిపి 2,50,000 రూపాయల నుండి 3,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిస్తే 6 సంవత్సరాల పాటు ఈ ఆదాయం ప్రతి నెల అందుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎమ్మెల్సీ పెన్షన్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్స్ ఎమ్మెల్యేస్కి జీవితాంతం ప్రతి నెల 30,000 రూపాయల నుండి గరిష్టంగా 70,000 రూపాయల వరకు పెన్షన్ వస్తుంది. అలాగే ఎక్స్ ఎమ్మెల్యేకి అయినా ఎక్స్ ఎమ్మెల్సీకి అయినా జీవితాంతం ఉచిత వైద్య సదుపాయం ఉంటుంది. ఒకవేళ ఎక్స్ ఎమ్మెల్సీ చనిపోతే వారి భార్య లేదా భర్తకు సగం మాత్రమే వారి జీవిత భాగస్వామికి జీవితాంతం ప్రతి నెల వస్తుంది. అదే ఎక్స్ ఎమ్మెల్యే చనిపోతే వారి భార్య లేదా భర్తకు మాత్రం ఎక్స్ ఎమ్మెల్యే ప్రతి నెల ఎంతైతే పెన్షన్ పొందుతున్నాడో ఆ పూర్తి మొత్తం 100% పెన్షన్ వారి జీవిత భాగస్వామికి కూడా ప్రతి నెల వాళ్ళ జీవితాంతం వరకు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎమ్మెల్సీ నిధులు. తెలంగాణ ఎమ్మెల్సీకి ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయల నిధులు రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీకి ప్రతి సంవత్సరం 2 కోట్ల నుండి 5 కోట్ల రూపాయల వరకు నిధులు వస్తాయి. ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఈ నిధులు నేరుగా వారి చేతికి క్యాష్ రూపంలో కానీ లేదా వారి బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వడం కానీ జరగదు. ఈ నిధులన్నీ ఆయా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ నియోజకవర్గాలను బట్టి ఆ నియోజకవర్గంలో ఉన్న డిస్ట్రిక్ట్ అథారిటీకి ఫండ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫండ్స్ని రిలీజ్ చేయడం డిస్ట్రిక్ట్ అథారిటీ చేతుల్లోనే ఉంటుంది. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ చేతిలో ఉండదు. కానీ ఆ డబ్బుతో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలో, ఏమేం పనులు చేయాలో డిస్ట్రిక్ట్ అథారిటీకి సూచించే అధికారం ఎమ్మెల్యేకి అలాగే ఎమ్మెల్సీకి ఉంటుంది. ఈ మొత్తం డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు అన్నదానిపై కూడా ఆడిట్లు ఇంకా చెకింగ్స్ ఉంటాయి. కాబట్టి మొత్తానికి ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఈ నిధులను సొంత అవసరాలకు వాడుకోవడానికి కుదరదు. కేవలం ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు పెట్టాల్సిన నిధులు ఇవి. ఇక ఎమ్మెల్సీ అధికారాలు ఏంటి అంటే
రాష్ట్ర బడ్జెట్పై ఎమ్మెల్సీలు చర్చలు జరపవచ్చు. శాసనసభ అంటే ఎమ్మెల్యేలు ఆమోదించిన బిల్లులను బాగా పరిశీలించి ఏవైనా మార్పులు అవసరమైతే ఆ మార్పులను శాసనసభకు సూచించే అధికారం ఎమ్మెల్సీలకు ఉంటుంది. రాష్ట్ర బిల్లులను పరిశీలించడం, వాటిపై సలహాలు సూచనలు ఇచ్చే అధికారం మాత్రమే ఎమ్మెల్సీలకు ఉంటుంది. అంతేకాని ఆ బిల్లులను రద్దు చేసే అధికారం ఎమ్మెల్సీలకు ఉండదు. కాకపోతే గరిష్టంగా 4 నెలల పాటు ఆ బిల్లులను ఆమోదించకుండా డిలే చేసే అధికారం మాత్రం ఎమ్మెల్సీలకు ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వం తొందరపాటులో తీసుకునే నిర్ణయాలకు బ్రేక్ పడుతుంది. ఆర్థిక బిల్లులు తప్ప మిగతా ఏ బిల్లునైనా ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రవేశపెట్టవచ్చు. ఇంకా ఎమ్మెల్యేలలాగే ఎమ్మెల్సీలు కూడా రాష్ట్ర మంత్రులను నేరుగా ప్రశ్నించవచ్చు, అవినీతిని ఎదిరించవచ్చు. ఇంకా ఒక ఎమ్మెల్సీ ఎవరి ఓటుతో అయితే వాళ్లకు ఈ ఎమ్మెల్సీ పదవి లభించిందో వారి సమస్యలను, హక్కులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అధికారం మరియు బాధ్యత ఎమ్మెల్సీకి ఉంటాయి. ఉదాహరణకు గ్రాడ్యుయేట్స్ ఓటుతో గెలిచిన వ్యక్తికి గ్రాడ్యుయేట్ సమస్యల గురించి, టీచర్ల ఓటుతో గెలిచిన ఎమ్మెల్సీకి టీచర్ల సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆ సమస్యలను తీర్చే దిశగా ప్రభుత్వం నుండి సానుకూల స్పందన తీసుకురావచ్చు. ఇంకా ఒక ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే వారి వారి నియోజకవర్గాలకు వచ్చే ఫండ్స్ను నిజంగా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రణాళికలు సిద్ధం చేసి కలెక్టర్కు సూచించే బాధ్యత ఎమ్మెల్సీకి అలాగే ఒక ఎమ్మెల్యేకి ఉంటుంది. మొత్తానికి ఇది ఒక ఎమ్మెల్సీ యొక్క పూర్తి చరిత్ర. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పై కావాలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీరు చెప్పిన టాపిక్ పై వీడియో చేయడానికి 100% ప్రయత్నిస్తాను. వీడియోకి ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి హైప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళకి కూడా ఈ సమాచారాన్ని అందించి అవగాహన కల్పించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చే, మీరు మెచ్చే మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.